Today we are going to discuss about transportation modes. In this last class we have discussed about road transportation. Now we are going to discuss about railway transportation. Railway transportation ante through wagons and through passenger trains ద్వారా కానీ గూడ్స్ ట్రైన్స్ ద్వారా కానీ గూడ్స్ మనకు కావాల్సిన గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లాంగర్ డిస్టెన్స్ అయినప్పటికీ తక్కువ కాస్ట్తో ఈ ఇండియన్ రైల్వేస్ అనేది ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. అయితే ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద బ్రిటిషర్స్ టైం. ఈ ఇండియన్ రైల్వేస్ అనేది ఇప్పుడే కాదు, ఫ్రమ్ బ్రిటిషర్స్ దగ్గర నుంచి కూడా. అంటే మనకి ఫస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇట్ వాజ్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ అనేది బ్రిటిషర్స్ టైంలోనే స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచే మనం లార్జ్ ప్రొడక్ట్స్ అంటే ఎక్కువ డిస్టెన్సెస్ అంటే లార్జ్ డిస్టెన్సెస్కి గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది స్టార్ట్ చేసాం. సో దీంట్లో మ్యాక్సిమం ఏంటి అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ అంటే హెవీ ప్రొడక్ట్స్ని అలాగే బల్కీ ప్రొడక్ట్స్ని అలాగే మనకు కావాల్సిన మెషినరీ కానీ పెట్రోలియం కానీ వ్యాగన్స్లో లోడ్ చేసి మనం మెషినరీ కానీ ఏదైనా అంటే హెవీ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం ఈ రైల్వేస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వ్యాగన్ లోడ్స్లో వాటిలో వేసి పంపిస్తాం. అయితే ఈ ఇండియన్ రైల్వేస్ అనేది చాలా తక్కువ రేట్ అంటే దీనికి లెస్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కానీ అలాగే దీని పవర్ మనీ కూడా చాలా తక్కువగా ఇండియన్ రైల్వేస్కి చాలా తక్కువ రేట్లో అమౌంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇండియన్ రైల్వేస్ అనేది కంపల్సరీ అంటే ఎప్పటి నుంచో మోడ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉన్నప్పటికీ మనకి లార్జ్ గూడ్స్ని దట్టు లార్జ్ డిస్టెన్సెస్ అంటే లాంగ్ డిస్టెన్సెస్కి కూడా వెళ్ళడానికి ఈ ఇండియన్ రైల్వేస్ అనేది సహాయం చేస్తుంది. అయితే ఇండియన్ రైల్వేస్కి ఉన్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూద్దాం. సో వాట్ ఆర్ ద మెరిట్స్? సో ఇండియన్ రైల్వేస్ని యూజ్ చేయడం వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఏంటి అంటే లార్జ్ క్యారీయింగ్ కెపాసిటీ. అంటే ఇండియన్ రైల్వేస్లో గూడ్స్ని క్యారీ చేయడం వల్ల అంటే ఇక్కడ మనం ఇండియన్ రైల్వేస్లో చూస్తే వ్యాగన్స్లో కానీ లోడ్స్ అంటే వ్యాగన్స్ అంటే పెద్ద పెద్ద గూడ్సెస్లో ఒక 24 బోగీస్ 30 బోగీస్ 40 బోగీస్ వాట్ ఎవర్ దే నీడ్ అంటే వాళ్ళకి ఎన్ని బోగీస్ కావాలి అంటే అన్ని వ్యాగన్స్ అనేవి లోడ్ చేసి పంపిస్తారనమాట. అంటే అక్కడ ఆ పర్టికులర్ గూడ్స్ని బట్టి అంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే ఎంత దూరంలో అయినా ఒకేసారి మనకి లార్జ్ క్వాంటిటీ అదే ఒక లారీలో పంపించాలనుకోండి ఓన్లీ ఆ లారీకి సంబంధించిన ఎంత గూడ్స్ అయితే దానిలో ఆ లోడ్స్లో సరిపోతుందో అంతవరకే పెట్టాలి. కానీ ఇక్కడ అలా కాదు, మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని బోగీస్ని అటాచ్ చేసుకొని మనం ఇండియన్ రైల్వేస్కి మనం అటాచ్ చేసుకొని బోగీస్ వ్యాగన్స్ అలా అటాచ్ చేసుకొని గూడ్స్ని పంపించవచ్చు. సో కాబట్టి దీనికి లార్జ్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఉంది. అలాగే ఎకనామికల్గా కూడా దీనికి కొంత స్టాండర్డ్స్ అంటే అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే సేఫ్టీ కూడా ఇండియన్ రైల్వేస్కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ముందుగానే అన్ని ప్రికాషన్స్ అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాతే ఆ లోడ్స్ వ్యాగన్స్ లోడ్స్ కానీ అవన్నీ ట్రాన్స్పోర్టింగ్లో షిప్పింగ్లో ఎక్కడ ప్రాబ్లం అనేది రాకుండా వాళ్ళు సేఫెస్ట్ మోడ్లో వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఎక్కడ రైల్వేస్ ట్రాక్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏ ప్రాబ్లం అనేది లేకుండా ఈవెన్ రైన్స్ పడ్డా కానీ లేకపోతే అదే రోడ్వేస్లో అనుకోండి రైన్స్ ఇలాంటివి పడినప్పుడు మనం ఆపేయాల్సి ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ జరగదు. సో ఆ టైం పీరియడ్ వరకు రెయిన్ అనేది ఆగేంత వరకు కూడా వీ హ్యావ్ టు స్టే. అదే రైల్వేస్లో అనుకోండి అలాంటి ప్రాబ్లం ఉండదు, వీ కెన్ గో ఆన్ అంటే దాంట్లో పెద్దగా ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే రెయిన్స్ పడ్డప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు తడిచిపోతాయి, ఇలాంటి ప్రాబ్లం అనేది ఇండియన్ రైల్వేస్కి ఉండదన్నమాట. సో ఇండియన్ రైల్వేస్లో సేఫ్టీ మెషర్స్ అంటే గూడ్స్ అనేవి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సేఫెస్ట్ మోడ్లో వెళ్ళిపోతాయి. అండ్ అలాగే నేషనల్ డిఫెన్స్ వాళ్ళు నేను ఆల్రెడీ ఇందాక ట్రాన్స్పోర్టేషన్లో నేషనల్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నేషనల్ డిఫెన్స్కి ఆల్రెడీ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ నేషనల్ డిఫెన్స్ కంపల్సరీ అంటే ఇండియన్ రైల్వేస్ని ఎక్కువ శాతం యూటిలైజ్ చేస్తుంది ఫర్ ట్రాన్స్పోర్టింగ్ దేర్ మెంబర్స్ అంటే ఇండియా మిలిటరీ ఫోర్స్ని కానీ లేకపోతే మిలిటరీకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి కావాల్సిన గూడ్స్ కానీ అన్నీ కూడా ఈ ఇండియన్ రైల్వేస్ అనేది ట్రాన్స్పోర్టేషన్ అంటే రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రొడక్ట్స్ని డిఫెన్స్ అంటే ఇండియా మిలిటరీ వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రొడక్ట్స్ని పంపించడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే నేషనల్ ఇన్కమ్కి అంటే మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ క్లబ్డ్ విత్ ఇండియన్ రైల్వేస్ ఇన్కమ్ అంటే ఇండియన్ రైల్వే వాళ్ళకి వచ్చే ఇన్కమ్తో మోస్ట్ సోర్స్ అంటే నేషనల్ ఇన్కమ్ అనేది మ్యాక్సిమం అంటే చెప్పాలి అంటే ఎంతో కొంత పర్సంటేజ్ అనేది ఒక
30%, 20% అనేది మన నేషనల్ ఇన్కమ్కి ఈ సోర్స్ అనేది వెళ్తుందనమాట. సో అలాగా మన ఇన్కంలో ఖచ్చితంగా ఈ ఇండియన్ రైల్వేస్ భాగస్వామ్యం అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఇండియన్ రైల్వేస్లో మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా హెవీగా, చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి క్యాడర్లోనూ రైల్వేస్ నడవాలి అంటే చాలామంది వర్కింగ్లో ఉంటారు. సో అలాగే ఇది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ దట్టు చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇంకా చెప్పాలి అంటే ఇండియన్ రైల్వేస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వర్కింగ్ అనేసి వాళ్ళకి జాబ్ ఫెసిలిటీ, జాబ్ సెక్యూరిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకా అంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే రైల్వేస్ పెరుగుతూ వెళ్తూ ఉంటాయో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా అదే విధంగా ఆల్వేస్ ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ జాబ్ కూడా వన్స్ మనకు వచ్చింది అంటే చాలా హ్యాపీగా మనం సెటిల్ అయిపోయినట్టు ఫీల్ అవ్వచ్చు అనమాట. సో అందుకనే ఇండియన్ రైల్వేస్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా ప్రతి ఇయర్కి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ చీపర్ ట్రాన్స్పోర్ట్ అంటే కంపేర్ టు ఆల్ ద అదర్స్, అంటే మిగతా అందరితో కంపేర్ చేసుకుంటే దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేది అంటే రైల్వేస్లో రోడ్వేస్ కానీ, వాటర్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ చూసుకుంటే ఈ రైల్వేస్ అనేది తక్కువ, అంటే హెవీ వ్యాగన్ లోడ్స్ పంపించేటప్పుడు దానికి తక్కువ అమౌంట్ అనేది మనం ఖర్చు పెడతాం. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇండియన్ రైల్వేస్కి. అండ్ డీమెరిట్స్. సో డీమెరిట్స్ ఏంటి? సో ఇండియన్ రైల్వేస్ని మనం యూటిలైజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని మెరిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని డీమెరిట్స్ ఉన్నాయి. అవేంటి అంటే క్యాపిటల్ అవుట్లే, అంటే మనం పెట్టేది అంటే ఒక స్మాల్ క్వాంటిటీస్ అలాంటివి అయితే పెద్దగా ఖర్చు అనేది ఉండదు, కానీ ఒక్కొక్కసారి హెవీ క్యాపిటల్ అనేది అవుట్లే. అంటే ఇక్కడ ఇండియన్ రైల్వేస్ అనేవి ఏదో ఒక చోట ఒక ప్లేస్లో ఉండేది కాదు, ఓవరాల్ అవి ఇప్పుడు ఇండియా బోర్డర్స్ మొత్తం అంటే ఇండియా వరకు ఉన్న మొత్తాన్ని ఈ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ రైల్వేస్ అనేవి బిల్డప్ అయి ఉంటాయి. సో ప్రతి ఏరియాలోనూ ప్రతి ప్లేస్లోనూ రైల్వే సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా, ట్రాక్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతూ ఉండాలి. సో కాబట్టి దానికి అంతటికీ కూడా చాలా క్యాపిటల్ రిక్వైర్మెంట్, అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా, ఎలాంటి ఎక్విప్మెంట్ లాస్ అవ్వకుండా, ట్రాక్స్ కానీ ట్రాక్ సిస్టమ్స్కి సంబంధించిన ఇంజన్స్కి కానీ లేకపోతే దానికి కావాల్సిన లైటింగ్స్ కానీ ఎక్కడ ప్రాబ్లం అనేది లేకుండా, ఎలాంటి బ్రేకేజ్ అనేది లేకుండా ట్రైన్ సేఫెస్ట్గా నడవాలి అంటే అన్నీ ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. అలా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే కంపల్సరీ వాళ్ళకి ఎప్పటికప్పుడు క్యాపిటల్ అనేది హెవీగా ఖర్చు అవుతూ ఉంటుంది. సో కాబట్టి క్యాపిటల్ అవుట్లే అనేది చాలా హెవీగా ఉంటుంది. అండ్ అలాగే ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. సో వాళ్ళకి ఇష్టం వచ్చిన టైమింగ్స్లో కానీ ఇష్టం వచ్చిన ప్లేసెస్లో కానీ టర్న్ అవ్వడానికి కానీ, సో పలానా టైంకి అని చెప్పేసి నెక్స్ట్ టైంకి రీచ్ అవ్వడం కానీ, అంటే నెక్స్ట్ టైంకి వెళ్ళేసి గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అలా ఏమీ ఉండదు. ఒక ఫ్లెక్సిబుల్ టైం అనేది అంటే ఒక ఫిక్స్డ్ టైం అనేది ఇస్తారు. ఆ ఫిక్స్డ్ టైంలోపు మనం వెళ్ళేసి మనం ఏ గూడ్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో అది వాళ్ళకి క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మాత్రం మిస్ప్లేస్ అయినా అంటే టైం మేనేజ్మెంట్ అనేది లేకపోతే మన గూడ్స్ అనేవి టైం టు టైం వెళ్ళవు. సో ఫ్లెక్సిబిలిటీ అనేది ఇక్కడ ఉండదు, అంటే చేంజ్ చేసుకోవడం లేకపోతే ఇవాళ కాదు తర్వాత అనడానికి కుదరదు. వన్స్ మనం ఒక ఫిక్స్డ్ అపాయింట్మెంట్ అంటే ఇక్కడ మనం లోడింగ్ చేయడానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది, అంటే మనకి లోడింగ్ ఛార్జెస్కి బిల్స్ అవన్నీ ఇస్తారు రైల్వేస్ వాళ్ళు. సో పలానా బోగీస్లో పలానా వ్యాగన్స్లో మీ గూడ్స్ వెళ్తాయి, పలానా టైంకి మీ గూడ్స్ ఇక్కడికి రీచ్ అవ్వాలి అని చెప్పేసి మనకి రీచ్ అయ్యే టైమింగ్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ టైమింగ్ లోపు మనం ఆ గూడ్స్ని రీచ్ చేయించకపోతే ఆటోమేటిక్ ఇట్ విల్ టేక్ డిలే. ఆ డిలే అనేది ఇక్కడ జరగడానికి వీల్లేదు. అండ్ సరే ఇప్పుడు జరగలేదు కదా రేపు చేద్దాము అనేది ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది అంటే చేంజ్ ఓవర్ అనేది ఈ ఇండియన్ రైల్వేస్లో వర్తించదు. మనకి ఏ టైమింగ్ అయితే ఇచ్చారో, ఏ వ్యాగన్స్కి అయితే ఇచ్చారో దాంట్లో మాత్రమే మన గూడ్స్ని మనం పెట్టాలి తప్ప వేరే వాటిని మార్చేయడానికి వేరే దానికి ఇవ్వడానికి ఇక్కడ కుదరదు. అండ్ డిలే. సో ఇండియన్ రైల్వేస్లో మ్యాక్సిమం ఏంటి అంటే డిలే, అంటే గూడ్స్ విత్ ఇన్ ద టైం అంటే వాళ్ళు చెప్పిన టయానికి మనకి రీచ్ అవుతాయా అనేది పర్ఫెక్ట్గా చెప్పలేము. సో ఏదైనా ట్రాక్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇట్ మే టేక్ డిలే. టైం డిలే అనేది కంపల్సరీ జరుగుతుంది. అన్న టైంకి ఖచ్చితంగా చేరవు. దీంట్లో ఖచ్చితంగా చెప్పాలి అంటే
పెరిషబుల్ గూడ్స్కి అనేది ఇది మ్యాక్సిమం, అదే షార్టెస్ట్ డిస్టెన్స్లో పెరిషబుల్ గూడ్స్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందేమో, కానీ లాంగర్ డిస్టెన్స్కి పెరిషబుల్ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ అనేది మ్యాక్సిమం ఎలిజిబిలిటీగా ఉండదు. అండ్ అలాగే ఇన్యాక్సెసిబుల్ ఫర్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్కి, రిమోట్ ఏరియాస్కి ట్రాక్ సిస్టమ్ అనేది వర్తించదు. సో వాళ్ళు ట్రాక్స్ అనేవి వేయలేరు. సో అలా ట్రాక్స్ అనేవి వేయలేనప్పుడు ఆటోమేటిక్గా దే లీవ్ దట్ ఏరియాస్. అంటే ఎక్కడ వరకు అయితే ట్రాక్ సిస్టమ్ని పెట్టగలరో ఆ ట్రాక్ సిస్టమ్ని అక్కడ వరకు మాత్రమే వీళ్ళు మెయింటైన్ చేయగలరు. సో ట్రాక్ సిస్టమ్ లేదు, సో దే కాంట్. అంటే ట్రాక్ సిస్టమ్ ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు, అంటే రూరల్ ఏరియాస్ మరి పల్లెటూరులోకి వెళ్ళేసి వీళ్ళు ట్రాక్ సిస్టమ్ ప్రొవైడ్ చేయలేరు. సో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చూసుకొని మాత్రమే ట్రాక్స్ అనేవి, ఇండియన్ రైల్వేస్ ట్రాక్స్ అనేవి పడతాయి. సో అది లేని ప్లేసెస్లో ఆటోమేటిక్గా రూరల్ ఏరియాస్కి ఇండియన్ రైల్వేస్ వెళ్ళలేదు. సో కాబట్టి అది రూరల్ ఏరియాస్కి రీచ్ అవ్వలేదు అనే ప్రాబ్లం కూడా ఉంటుంది. అండ్ బుకింగ్ ఫార్మాలిటీస్, ఈ బుకింగ్ ఫార్మాలిటీస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. అండ్ ఆ ఫార్మాలిటీస్ తగ్గట్టు దానికి మనం టైం టు టైం ఉండాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన టైం, అంటే మనకిష్టమైన టైం మనం పెట్టుకోవడానికి ఇక్కడ వీలుండదు. వాళ్ళు ఏ టైమింగ్ అయితే చెప్తారో, ఏ బుకింగ్ అయితే అవైలబిలిటీలో ఉంది అంటారో అదే మనం తీసుకోవాలి తప్ప మన ఓన్ డెసిషన్స్, మన ఓన్ నిర్ణయాలతో మనం ఇక బుకింగ్ అనేది చేయలేము. సో ఇవి డీమెరిట్స్. సో ఇండియన్ రైల్వేస్ అనేది కంపల్సరీ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ మోడ్, బట్ ఇట్ హ్యాస్ సమ్ మెరిట్స్. ఎలా అయితే లాభాలు ఉన్నాయో అలాగే నష్టాలు కూడా. అంటే ఖచ్చితంగా, అంటే ప్రతి చీపెస్ట్ మోడ్ అవ్వచ్చు, అలాగే లార్జెస్ట్ డిస్టెన్సెస్కి వెళ్తున్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఇండియన్ రైల్వేస్ ద్వారా భరించాల్సి ఉంటుంది. అది మ్యాక్సిమం ఏంటి అంటే బుకింగ్ ఫార్మాలిటీ అండ్ డిలే, టైం డిలే అనేది చాలా హెవీగా ఉంటుంది ఇండియన్ రైల్వేస్లో. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ మీన్స్ అంటే మనకు ఉన్న మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్లో రోడ్ ట్రాన్స్పోర్టేషన్, రైల్వే ట్రాన్స్పోర్టేషన్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్. అంటే వాటర్లో, అంటే సీస్లో కానీ వెళ్తే ఆ గూడ్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. సో మన రైల్వేస్, రోడ్వేస్ అంటే త్రూ రోడ్స్లో వెహికల్స్ వెళ్ళే వెహికల్స్ అన్నిటిని యూటిలైజ్ చేస్తున్నాం. సో వాట్ ఆర్ దోస్ వెహికల్స్ అంటే రోడ్లో వెళ్ళేవి లారీస్, ట్రక్స్, ఆటోస్, లేకపోతే వెహికల్స్ ఏదైనా యూటిలైజ్ చేయొచ్చు. కానీ రైల్వేస్ అంటే ఖచ్చితంగా మనం యూటిలైజ్ చేయాల్సినవి ట్రైన్స్నే యూటిలైజ్ చేయాలి, వ్యాగన్స్ అవి యూజ్ చేసుకోవాలి. మరి వాటర్వేస్లో వాటర్ ట్రాన్స్పోర్టేషన్లో మనం యూటిలైజ్ చేసే మెయిన్ ఏంటి అంటే షిప్స్ అండ్ బోట్స్. ఈ షిప్స్ని, బోట్స్నే మనం ఎక్కువ శాతం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఈ షిప్స్ అండ్ బోట్స్తోనే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మ్యాక్సిమం ఓవరాల్గా రన్ అవుతుంది. మ్యాక్సిమం షిప్స్లో అంటే కొన్ని కార్గో షిప్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓన్లీ ఫర్ కార్గో గూడ్స్కి మాత్రమే రన్ అయ్యే షిప్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. దాంతో మనం వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది, ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్, ఈ కార్గో ట్రాన్స్పోర్టేషన్లో మ్యాక్సిమం ఒక్కొక్కసారి ఒక ప్లేస్, ఇది ఇంకా చెప్పాలి అంటే ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్లో మనం బోర్డర్స్ దాటేసి కూడా, అంటే త్రూ సీస్లో బోర్డర్స్ దాటేసి కూడా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, ఇలాగ మనం ఎక్కడ కావాలంటే అక్కడికి మనం వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్స్ ద్వారా మనం ఎక్కడికి కావాలి అంటే ఐలాండ్స్, అంటే వాటర్ ఫెసిలిటీ ఉన్న ప్రతి ఐలాండ్కి కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా రీచబుల్ అవుతుంది. అంటే కొన్ని విలేజెస్కి కూడా బస్ ఫెసిలిటీ కూడా వెళ్ళలేని ప్లేసెస్కి వాటర్, అంటే ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీ కనుక అక్కడ వాటర్ సీ ఏరియాస్ కానీ నదులు కానీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం షిప్స్ ద్వారా వెళ్ళే ఛాన్సెస్ అనేవి, షిప్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది చీపెస్ట్, అంటే చీపెస్ట్ ప్లస్ ఓల్డెస్ట్. ఎప్పటి నుంచో, అంటే రైల్వేస్ కానీ రోడ్వేస్ కానీ లేనప్పటి నుంచే మనం ఎప్పటి నుంచో ఈ ఓల్డెస్ట్ ఫామ్ అనేది, అంటే ఎప్పుడో మన పురాతన కాలాల నుంచి కూడా ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది యూసేజ్లో ఉంది. అండ్ అలాగే బల్కీ గూడ్స్, అంటే హెవీ వెయిటెడ్ గూడ్స్, అంటే కొన్నిటికి, అంటే ఈవెన్ రైల్వేస్కి కూడా కొంత కెపాసిటీ లోడింగ్ అనేది ఉంటుంది. కాకపోతే వ్యాగన్స్ అనేవి క్లబ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడ షిప్ అనేది దానికన్నా డబల్ వెయిట్ని మోసే అంత కెపాసిటీ, అంటే ఇట్ కెన్ లోడ్ డబల్ ద వెయిట్ ఆఫ్ ద షిప్, అంటే షిప్ కన్నా కూడా డబల్ వెయిట్ని మెయింటైన్ చేయగలదు. కాబట్టి బల్కీ గూడ్స్, అంటే ఎక్కువ గూడ్స్ని లాంగెస్ట్ డిస్టెన్సెస్కి తొందరగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అంటే తొందరగా అని చెప్పలేం కానీ ఈజియెస్ట్ వేలో ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్కి మెరిట్స్ అండ్ డిమెరిట్స్. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఖచ్చితంగా
మిగతా ట్రాన్స్పోర్టేషన్స్తో కంపేర్ చేసుకుంటే చీపర్, అది ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే మిగతా ట్రాన్స్పోర్టేషన్స్తో కంపేర్ చేసుకుంటే చీపెస్ట్ అని ఎందుకు చెప్తున్నాము అంటే రైల్వేస్లో అయినా హెవీ అమౌంట్ అండ్ రోడ్వేస్లో అయినా హెవీ అమౌంట్, అంటే కంపేర్ టు వన్ అనదర్ దే ఆర్ చీపెస్ట్. ఈవెన్ ఎయిర్వేస్తో కంపేర్ చేసుకుంటే ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్కి కొంత తక్కువ అమౌంట్ అనేది రికర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే వీళ్ళు 6 times హయ్యర్, అంటే ఇక్కడ కెపాసిటీ, లోడింగ్ కెపాసిటీ అనేది ఎంత ఉంటుంది అంటే 6 times హయ్యర్. అంటే మిగతా వాటితో చూసుకుంటే ఒక బోట్ కెపాసిటీ, ఒక బోట్లో గూడ్స్ని లోడ్ చేసేది 6 times హయ్యర్ అనమాట. అంటే 6 times దాని లోడ్ కన్నా, అంటే ఆ బోట్ లోడ్ కన్నా 6 times హెవియర్ గూడ్స్ని మనం లోడ్ చేసి పంపించే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ మెయింటెనెన్స్కి కానీ పెద్ద కాస్ట్స్ అనేవి ఇంకర్ అవ్వదు. అంటే రైల్వేస్లో కానీ రోడ్వేస్లో కానీ మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, పెట్టుబడులు అనేవి పెట్టాలి. కానీ ఈ వాటర్ వేస్లో మనం పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే మెయింటెనెన్స్ కాస్ట్లు పెట్టాల్సిన అవసరం లేదు. అదంతా కూడా వాళ్ళే, అంటే ఎవరైతే షిప్పింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళే చెక్ చేసుకుంటారు, వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే డిలే ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ అనేది ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకు ఒక టైం పీరియడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ లోపు గూడ్స్ అనేవి కంపల్సరీ చేర్చాల్సిందే. సో ట్రాన్స్పోర్టేషన్ డిలే అనేది మ్యాక్సిమం ఇక్కడ ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్లో జరగదు. ఆ టైం పీరియడ్ చెప్తే ఆ టైంకి ఒక 3-4 minutes ఏవో లేకపోతే 3-4 hours లేటుగా వస్తుందేమో, కానీ అంతకు మించి లేటింగ్ అనేది ఇక్కడ జరగదు. మ్యాక్సిమం డిలే అనేది ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్లో ఉండదు. అండ్ అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్కి కూడా, అంటే ఎక్కడ ఏ ట్రేడ్కైనా, అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్లో హయ్యెస్ట్, అంటే అవుట్ సైడ్ ద బోర్డర్స్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది కాబట్టి, అండ్ అలాగే మనకి సీస్ ద్వారా ఇంటర్నేషనల్ ఏరియాస్ని కూడా మనం కవర్ చేయొచ్చు. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది బాగా హెల్ప్ఫుల్. అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే బోర్డర్స్ నుంచి, అంటే వాటర్ ద్వారా మనం ఎక్కడికి కావాలంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా చేయొచ్చు. మనకి చాలా గూడ్స్ కూడా త్రూ వాటర్ ట్రాన్స్పోర్టేషనే, కార్గోస్లో, షిప్స్లో చాలా గూడ్స్ మనకి పెద్ద హెవీ లోడెడ్ మెషినరీస్, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారానే, అంటే ట్రైన్స్లో, రైల్వేస్లో, రోడ్వేస్లో కన్నా అవి కూడా బేర్ చేయలేని చాలా ప్రొడక్ట్స్, చాలా పెద్ద మెషినరీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకి వచ్చేది దేని ద్వారా అంటే ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్, షిప్స్లో, బోట్స్లో, కార్గోస్లో వస్తూ ఉంటాయి. సో అలాగా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వాట్ ఆర్ ద డీమెరిట్స్ అంటే ఏంటి అంటే డీమెరిట్స్ నష్టాలు. సో ఈ ట్రేడ్ ఇంటర్నేషనల్గా జరుగుతుంది అండ్ అలాగే గూడ్స్ హెవియెస్ట్ లోడ్ని చూసుకుంటుంది, కాస్ట్ ఏమి ఇంకర్ చేయక్కర్లేదు. సో ట్రాన్స్పోర్టేషన్ డిలే ఉండదు. కానీ దీనికి వచ్చే డీమెరిట్స్ ఏంటి అంటే, నష్టాలు ఏంటి అంటే, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇయర్ మొత్తం రన్ అవ్వదు. ట్రాన్స్పోర్టేషన్ అనేది 1 year మొత్తం రన్ చేసేది ఉండదు. ఓన్లీ ఒక సీజనల్ టైంలో దీన్ని ఆపేయాల్సి ఉంటుంది. మెయిన్లీ ఇన్ రైనీ సీజన్స్ అండ్ అలాగే ఏదైనా సీస్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది, హెవీ ఫ్లడ్స్ వచ్చేసినాయి, హెవీ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి ఇన్ సముద్రాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదైనా మెయిన్ ఫ్లడ్స్ కానీ ఇలాంటివి ఏదైనా ఫామ్ అవుతాయి. అండ్ ఇంకా రైనీ సీజన్ అయితే అసలు దీనికి అసలు వాటర్ ట్రాన్స్పోర్టేషన్కి అసలు ఎలిజిబులే కాదు. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా రైనీ సీజన్ మొత్తం స్టాప్ అయిపోతుంది. సో ఇలాగా ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ అనేది జరగడం కుదరదు. అదే ఒక పెద్ద డిసడ్వాంటేజ్ కింద చెప్పచ్చు. సో ఎప్పుడు ఆ టైం పీరియడ్లోనే మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది చేసుకోవాలి తప్ప అండ్ నార్మల్ టైంలో ఇది జరగదు. అండ్ మెయిన్లీ రైనీ సీజన్స్ కానీ ఏదైనా క్లైమేటిక్ కండిషన్స్ సపోర్ట్ చేయలేదు అంటే ట్రాన్స్పోర్టేషన్ విల్ నాట్ బీ అవైలబుల్. ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగడం కుదరదు. అండ్ అలాగే పెరిషబుల్ ఆర్టికల్స్ అంటే ఏవైతే తొందరగా పాడైపోయాయి ఉంటాయో అలాంటి వాటికి ట్రాన్స్పోర్టేషన్ అనేది లాంగర్ డిస్టెన్సెస్లో ఎలిజిబుల్ అవ్వదు. మ్యాక్సిమం ఒక షిప్ అనేది లోడ్ అయ్యి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే అది ఒక 2 days లేకపోతే 1 day. అది షార్ట్ డిస్టెన్స్ అయితే వితిన్ అవర్స్లో వెళ్తుందేమో, కానీ అంతకు మించి టైం పీరియడ్ అనేది కుదరదు. సో అది కూడా పెరిషబుల్ ఆర్టికల్స్కి ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరిషబుల్ ఆర్టికల్స్కి అస్సలు కుదరదు. అండ్ అలాగే లిమిటెడ్ ఏరియాస్కి మాత్రమే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలిజిబుల్లో
ఉంటుంది. ఎందుకంటే లిమిటెడ్ ఏరియాస్లో మాత్రమే పోర్ట్స్, సీ పోర్ట్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి అక్కడ సీ పోర్ట్స్లో క్యారేజ్, లగేజ్ తీసుకోవడం ఇలాంటివన్నీ తీసుకోవడం అనేది మ్యాక్సిమం సీ పోర్ట్స్లోనే జరుగుతాయి కాబట్టి అట్లాంటి వాటికి లిమిటెడ్ జోన్స్ అనేవి పెడతారు. సో అలా లిమిటెడ్ జోన్స్ అనేవి పెట్టినప్పుడు మాత్రమే ఈ లిమిటెడ్ ఏరియాస్కి మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఓవరాల్గా వెళ్తూ ఉంటుంది. అండ్ అలాగే కొన్నిసార్లు ఈ షిప్పింగ్ పోర్ట్ ఫెసిలిటీస్ని కానీ, అంటే పోర్ట్ని మేనేజ్ చేయడం, లేకపోతే ఆ పోర్ట్లో ఎఫిషియెంట్ వర్కర్స్ ఉండాలి. సో ఎలా పడితే అలాగా షిప్పింగ్ బోట్స్ నడిపే వాళ్ళందరూ ఎలా పడితే అలాగా నడిపేసే వాళ్ళు ఉండకూడదు. సో పర్టికులర్ ఎఫిషియెంట్ పీపుల్ని మాత్రమే కార్గోస్ని కానీ పీపుల్స్ని కానీ హ్యాండిల్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో అందుకని వాళ్ళందరినీ అవన్నీ మేనేజ్ చేయడం అనేది ఇక్కడ కాస్ట్లీయెస్ట్ ఎఫర్ట్ కింద చెప్పచ్చు. సో ఇది వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది టైమింగ్ ప్రకారమే రన్ అవుతుంది అండ్ అది చీపెస్ట్ మోడ్ అండ్ హెవియెస్ట్ లోడ్స్ని తీసుకుంటుంది. కానీ ఇది ఓన్లీ పీరియడ్ ఆఫ్ టైమే రన్ అవుతుంది. పెరిషబుల్ ఆర్టికల్స్కి సూట్ అవ్వదు. లిమిటెడ్ ఏరియాస్లోనే ఇది రన్ అవుతుంది. దట్టు పోర్ట్ అనేది ఉంటేనే ట్రాన్స్పోర్టేషన్ అనేది కుదురుతుంది. పోర్ట్ లేకుండా, సీ పోర్ట్స్ లేకుండా మనం ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఎలాంటి ఛాన్సెస్ అనేవి లేదు. అండ్ నెక్స్ట్ వన్, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్. సో వాట్ ఈజ్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్? ఎయిర్ అంటే ఇన్ ఎయిర్లో ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం. సో మనకి ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ఎలిమెంట్ ఏంటి అంటే ఏరోప్లైన్స్. సో ఏరోప్లైన్స్ ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తాం. సో ఏరోప్లైన్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ షార్టెస్ట్ టైం, అంటే లాంగెస్ట్ డిస్టెన్స్కి కూడా షార్టెస్ట్ టైంలో చేరిపోతాయి. సో ఇప్పుడు మనకు ఉన్న ఎమర్జింగ్ సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న ఇంపార్టెంట్ అంటే ఇది చాలా తక్కువ టైంలో వెళ్ళిపోతుంది, కానీ ఇది చాలా తక్కువ కెపాసిటీని లోడ్ చేసుకుంటుంది. అండ్ అలాగే కాస్ట్లీ గూడ్స్కి మాత్రమే కాస్ట్లీయెస్ట్ ఎఫర్ట్స్, అంటే ఎక్కువ అమౌంట్ అనేది, అంటే మిగతా అన్ని ట్రాన్స్పోర్టేషన్స్లో కల్లా ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకస్ హెవీ ఇన్కమ్, అంటే మిగతా అన్నిట్లో కల్లా కూడా హెవీ ఇన్కమ్ని ఇంకర్ చేసేది ఏదన్నా ఉంది అంటే అది ఎయిర్ ట్రాన్స్పోర్టేషనే. బట్ లాంగ్ డిస్టెన్స్కి అయినా షార్ట్ టైంలో చేరేది ఇది. అయితే ఇది టాటా ఎయిర్లైన్స్ వాళ్ళు 1932లో ఈ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కార్గోస్, స్పెషల్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్లో స్పెషల్గా కార్గో సిస్టమ్స్ అవన్నీ కూడా రన్ అవటం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కాస్ట్ హెవీ అయినప్పటికీ షార్టెస్ట్ టైంలో మనకి రీచ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అయితే ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే దీనికి ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అనగానే ఏరోప్లైన్స్లో వెళ్తాయి అని చెప్పాం. సో వాట్ ఆర్ ద మెరిట్స్? సో ఖచ్చితంగా మెరిట్స్, డిమెరిట్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఫాస్టెస్ట్ మోడ్, అంటే చాలా తొందరగా చెప్పాను కదా ఇందాక, లాంగర్ డిస్టెన్స్ అయినా కానీ షార్టెస్ట్ టైంలో, అంటే ఈవెన్ మనం ఇక్కడి నుంచి అమెరికా పంపించాలి, అమెరికానో లేకపోతే చైనానో లేకపోతే ఇంకా ఏ కంట్రీ అయినా, రష్యానో ఏదో ఒక కంట్రీ, సో ఏ కంట్రీకి వెళ్ళాలి అన్నా కానీ ఫాస్టెస్ట్ మోడ్ విత్ ఇన్ అవర్స్లో, విత్ ఇన్ డేస్లో, అంటే ఒక డేలో అవ్వచ్చు లేకపోతే అవర్స్లో అవ్వచ్చు, ఫాస్ట్గా గూడ్స్ని చేరవేయడానికి ఇది బెస్ట్ కింద చెప్పచ్చు. అండ్ అలాగే అడాప్ట్స్ డైరెక్ట్ అండ్ షార్ట్ రూట్స్, అంటే ఇది ఇలాంటి అంటే ఇండైరెక్ట్ వేలో ఒక చోట నుంచి ఇంకో చోటకి అలాంటి వెళ్ళడం ఏమీ ఉండదు. సో డైరెక్ట్ రూట్స్లోకి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే షార్ట్ రూట్స్ని కూడా, అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి అంటే షార్ట్ రూట్స్ని కూడా తీసుకొని తొందరగా వెళ్ళిపోతుంది. కాకపోతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా హ్యూజ్, అంటే హెవీ అమౌంట్ మనం ఇంకర్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ మాత్రం చాలా ఎక్కువ శాతంగా యూటిలైజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే పెరిషబుల్ గూడ్స్కి కానీ లైట్ వెయిట్ గూడ్స్కి కానీ ఇది చాలా సూటబుల్గా ఉంటుంది. బట్ లాంగర్ డిస్టెన్స్కి పెరిషబుల్ గూడ్స్ పంపించాలి అన్నా లేకపోతే లైట్ వెయిట్ గూడ్స్ ఇలాంటి, అంటే ఖచ్చితంగా ఇక్కడ లైట్ వెయిట్ గూడ్స్ని మాత్రమే పంపించాలి. మన హెవీ వెయిట్స్ ఉన్న గూడ్స్ని పంపించడానికి ఈ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. ఖచ్చితంగా గూడ్స్ అంటే మన ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్లో పంపిస్తున్నాము అంటే దే మస్ట్ బి లైట్ వెయిట్, అంటే తక్కువ వెయిట్లో ఉన్న వాటిని మాత్రమే మనం పంపించాలి. అండ్ అలాగే కొన్ని పెరిషబుల్ గూడ్స్ ఏవైతే కాస్ట్లీగా పెరిషబుల్గా ఉంటాయో అలాంటి గూడ్స్ని మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అట్లాంటి వాటిని తప్ప మిగతా ఏవి కూడా ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది యాక్సెప్ట్ చేయదు. అండ్ తొందరగా లాంగెస్ట్ డిస్టెన్సెస్కి సేఫెస్ట్గా తొందరగా తీసుకెళ్ళిపోతాయి. అండ్ అలాగే
ఫ్లడ్స్ కానీ ఏదైనా నేచురల్ కెలామిటీస్ వచ్చేసినప్పుడు ఇది ప్రాబ్లం అనేది అంటే యూస్ఫుల్ మీన్స్ అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా న్యాచురల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఎర్త్క్వేక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కానీ మనకి ఏంటి అంటే ఎయిర్వేస్ ద్వారానే అంటే ఎయిర్వేస్ ఆ పర్టికులర్ ఏరియాని మనం చూడడానికి కానీ లేకపోతే అక్కడ ఉన్న పరిసరాలన్నింటినీ పరిశీలించడానికి కానీ మనకి ఎయిర్వేస్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అంటే ఓవర్ వ్యూ ఆఫ్ ద సిటీ అంటే ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఎర్త్క్వేక్స్ లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఉపద్రవాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఏరియాస్ అన్నిటినీ మనం ఐడెంటిఫై చేయాలి మనం చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారానే మనం చూస్తాం ఏరియల్ సర్వే చేస్తున్నారు అని చెప్పంటారు ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవి తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఎంత నష్టం జరిగింది అని చెప్పేసి సీఎంస్ కానీ పిఎంస్ కానీ ఏరియల్ సర్వే చేస్తారు అంటారు సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇది బెస్ట్ మీన్ అంటే మనం ట్రైన్స్లోనే లేకపోతే అలాంటి వాటిలో వెళ్తే మనకేం తెలియదు అసలు ముందు ట్రైన్స్ రోడ్వేస్ అవన్నీ ఎలిజిబుల్గా ఉండవు సో అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఎయిర్వేస్ని బేస్ చేసుకొని మనం ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అండ్ అలాగే కన్జ్యూమర్ సర్వీస్ సాటిస్ఫాక్షన్ తొందరగా వెళ్తాయి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి పాడైపోవడం కానీ లేకపోతే డ్యామేజెస్ కానీ ఏమీ అక్కరవు కాబట్టి కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఈ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్లో అండ్ దెన్ వాట్ ఆర్ ద డిమెరిట్స్ సో డిమెరిట్స్ ఖచ్చితంగా మెరిట్స్ ఉన్నాయి అంటే లాభాలు ఉన్న చోట నష్టాలు ఉండడం కామన్ సో వాట్ ఆర్ ద డిమెరిట్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి డిసడ్వాంటేజెస్ కాస్ట్లియర్ చెప్పాను కదా మిగతా అన్ని ట్రాన్స్పోర్టేషన్స్కి అన్న ఇది కాస్ట్లీయెస్ట్ అంటే మిగతా అన్ని ట్రాన్స్పోర్టేషన్స్లోనూ కుదరదు అవన్నీ టైం టేకింగ్ అండ్ మనకి అర్జెంటుగా పని అయిపోవాలి సో ఫాస్టెస్ట్గా అయిపోవాలి అండ్ ఇట్ వాజ్ ఇన్ ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారు ఎందుకంటే అది కాస్ట్లీయెస్ట్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి అదే మెయిన్ డిసడ్వాంటేజ్ అండ్ అలాగే లైట్ వెయిట్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇది చాలా ప్రాబ్లమాటిక్లో ఉంటుంది సో కాస్ట్లియర్ మీన్స్ అండ్ అలాగే ఇక్కడ రిస్క్ ఎప్పుడు భరిస్తాము అంటే ప్లేన్ క్రాష్ అనేది జరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్లేన్స్ ఎప్పుడైతే క్రాష్ అవుతాయో మొత్తం గూడ్స్ అనేవి డెస్ట్రాయ్ అవ్వడం తప్ప గూడ్ మనకి అంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ రైల్వే ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఏదో కొంత లాసేజ్ అనేది అంటే ఒక 50% గూడ్సో లేకపోతే 30% గూడ్సో మనకి ఏదో ఒక విధంగా అవైలబిలిటీలో ఉంటాయి బట్ ఎప్పుడైతే ఒక ప్లేన్ క్రాష్ అవుతుందో ఫుల్ టు ఫుల్ వీ హ్యావ్ టు లాస్ ద గూడ్స్ అంటే మొత్తం గూడ్స్ మనం ఎన్ని గూడ్స్ అయితే పంపించామో అన్నీ కూడా లాస్ అయిపోయినట్టే అండ్ అలాగే ఇది ఫ్లైట్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే వెదర్ కండిషన్స్ కనుక పర్ఫెక్ట్గా లేకపోతే అంటే ఇది కూడా సిచ్యువేషన్స్ని తగ్గట్టు వెదర్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఆ క్లైమేటిక్ కండిషన్స్ అన్నిటినీ చూసుకున్న తర్వాతే ఈ ఫ్లైట్ అనేది తీసుకుంటారు సో అంటిల్ దట్ అంటే కండిషన్స్ సపోర్ట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ నాట్ వర్క్ సో అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ చేస్తారు సో అండ్ అలాగే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే స్మాలెస్ట్ కెపాసిటీ అంటే కార్గో కెపాసిటీ అనేది చాలా స్మాల్గా ఉంటుంది అండ్ చెప్పాలి అంటే లైట్ వెయిట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా లైట్ వెయిట్ గూడ్స్ని మాత్రమే ఇది క్యారీ చేస్తుంది హెవీయెస్ట్ గూడ్స్ని క్యారీ చేయదు కాబట్టి ఇది కెపాసిటీని చాలా తక్కువ క్వాంటిటీలోనే చూసుకుంటుంది అండ్ అలాగే పార్కింగ్ స్లాట్స్ ఇలాంటివి ఏమీ ఉండవు అక్కడ సో ఎక్కడ స్టోర్ చేసుకుంటారు అంటే మనం తీసుకొచ్చిన అంటే రోడ్వేస్లో కానీ వేర్ హౌసెస్లో పెట్టుకుంటారు లేకపోతే రైల్వేస్లో కూడా వాళ్ళ గోడౌన్స్లో పెట్టుకోవడం అంటే వేర్ హౌసెస్ అనేవి రోడ్వేస్ రైల్వేస్ వాటర్వేస్లో మెయింటైన్ చేస్తారు బట్ ఎయిర్వేస్లో మాత్రం ఎలాంటి గోడౌన్స్ అనేవి మెయింటైన్ చేయరు ఆటోమేటిక్గా ఫాస్ట్గా వాళ్ళు రావడం తీసుకొని వెళ్ళిపోవడం అనేది ఆటోమేటిక్ వితిన్ సెకండ్స్ వితిన్ అవర్స్లో జరిగిపోద్ది కాబట్టి ఈ ఎయిర్వేస్లో ఎలాంటి పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ అలాంటి ఏమీ కూడా వీళ్ళు తీసుకోవడం జరగదు సో అందుకనే పార్కింగ్ వేస్ ఎలాంటి ఏమీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఎయిర్వేస్లో ప్రిఫర్ చెయ్యరు సో దీస్ ఆర్ ద ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ చెప్పాను కదా 4 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లాస్ట్ క్లాస్లో మనం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి విన్నాము సో ఈ క్లాస్లో ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ గురించి వాటర్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఈ మూడిటి గురించి మనం ఈ క్లాస్లో విన్నాము అండ్ నెక్స్ట్ పైప్ లైన్స్ సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోడ్ అని చెప్పాను కదా సో ఈ పైప్ లైన్స్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ పిక్చర్లో పైప్ లైన్స్ అనేవి ఒక స్ట్రక్చర్ లాగా అంటే ఒక సింబాలిక్గా పైప్ లైన్స్ అనేవి వెళ్తూ కనిపిస్తున్నాయి కదా సో ఈ పైప్ లైన్స్ అనేవి ఇవి బెస్ట్ మోడ్ అనమాట దేనికి అంటే పెట్రోలియం కానీ లేకపోతే గ్యాసెస్ కానీ
క్రూడ్ ఆయిల్స్ కానీ ఇలాంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ యూటిలైజ్ చేసే ప్లేసెస్ అవ్వచ్చు. ఖచ్చితంగా మనం ఏంటి అంటే పైప్ లైన్స్ ద్వారా ఈ క్రూడ్ ఆయిల్ని కానీ లేకపోతే న్యాచురల్ గ్యాసెస్ని కానీ ఏదైనా పెట్రోలియం ప్రొడక్ట్స్ని కానీ ఈ పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా పైప్ లైన్స్ ద్వారా చేయడం ద్వారా ఎలాంటి ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే టైం పీరియడ్ అనేది ఇంతవరకే టైం పీరియడ్, ఇంత లాస్, ఇంతవరకు దీని తర్వాత వర్క్ చేయదు, అలాంటి ఏ ప్రాబ్లం దీంట్లో ఉండదు. ఈ పైప్ లైన్స్ని చూస్తున్నాం కదా, ఇవి ఆల్వేస్ 24 hours వర్క్ చేస్తూనే ఉంటాయి. సో అది ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం ఇమీడియట్గా రికవర్ చేసి వెంటనే దాన్ని ప్రాసెస్ చేసేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఈ పైప్ లైన్స్ ద్వారా ఉండదు. సో ఆటోమేటికలీ ఆల్వేస్ ద ఫ్లో అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఈ పైప్ లైన్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. అండ్ అలాగే ఈ పైప్ లైన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఎలాంటి ఇంటరప్షన్స్ అంటే ఇంతవరకు ఆగిపోవడము, సో పైప్ లైన్స్ మధ్యలో డ్యామేజ్ జరిగినప్పుడు దాన్ని రిపేర్ చేసేసి ఇమీడియట్గా వర్కింగ్ అనేది పెట్టేస్తారు తప్ప ఎటువంటి స్టాపేజెస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఈ పైప్ లైన్స్లో ఉండదు. మ్యాక్సిమం పైప్ లైన్స్ అనేవి లిక్విడ్ కమోడిటీస్, లిక్విడ్ ఐటమ్స్కి మాత్రమే ఈ పైప్ లైన్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పైప్ లైన్స్లో కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటే ఎకనామికల్, మనీ పరంగా ఇది చాలా ఎక్కువగా యూటిలైజ్ చేస్తూ ఉంటాము. సో మనీ పరంగా ఇది చాలా హెవీ కాస్ట్ని ఇంకర్ చేస్తుంది. అండ్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అంటే పైప్ లైన్స్ని చాలా జాగ్రత్తగా ఎలా మెయింటైన్ చేయాలి అని వాళ్ళు క్లియర్ కట్గా చూసుకోవాలి. ఏ ప్రాబ్లం లేకుండా ఎకనామికల్గా వాటిని పర్ఫెక్ట్గా ఉంచుకునేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే అన్ఇంటరప్టెడ్ సర్వీస్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో సర్వీస్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇంకే ప్రాబ్లం కానీ ఈ పైప్ లైన్స్లో ఉండదు. అంటే సర్వీస్ ఆల్వేస్ అంటే 24 hours వీక్లో అంటే 24 hours 7 days ఆల్వేస్ వర్కింగ్, అంటే ఎప్పుడూ కూడా ఆగడం అనేది జరగదు. ఆల్వేస్ ఇట్ గోస్ ఆన్. ఎప్పుడైనా ఒకవేళ ఆగింది అంటే అది అతను వెళ్ళి పైప్ లైన్ సర్వీస్ చేసేస్తారు, ఆటోమేటిక్గా ఇట్ విల్ గోస్ ఆన్, అంతేగాని ఆగడం అనేది ఇక్కడ ఉండదు. అండ్ అలాగే వేస్టేజ్ అనేది అసలు ఉండదు. సో వేస్టేజ్ భయం అనేది అంటే వేస్ట్ అయిపోతుందేమో, లాస్ అయిపోతామేమో అనే భయం అనేది ఈ పైప్ లైన్స్తో ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ సిస్టమ్. సో అండర్ గ్రౌండ్ సిస్టంలో అంటే మనం మ్యాక్సిమం ఇదంతా కూడా అండర్ గ్రౌండ్, మనకి వాటర్స్ వస్తాయి, మనకి పైప్ లైన్స్లో మనం బెస్ట్ ఫెసిలిటీస్ చెప్పాలి అంటే మనకి వాటర్ వేస్ ఉన్నాయి. వాటర్ వేస్ అంతా కూడా మనకి ఇంటికి వాటర్ వస్తాయి కదా, అదంతా ఏంటి పైప్ లైన్ సిస్టమ్. ఎక్కడో ఆపరేట్ చేస్తారు, మనకి ఇంటికి వాటర్ డైరెక్ట్గా వాళ్ళు అక్కడ ఆన్ చేయగానే మనకి ఇంటికి వాటర్ వచ్చేస్తుంది. సో అదంతా ఏంటి పైప్స్ అన్ని రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయా? నో, అవన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉంటాయి. సో ఇలా పైప్ లైన్స్ అంటే ఖచ్చితంగా ఈ పైప్ లైన్స్ అనేవి దేనికి యూజ్ చేస్తామంటే లిక్విడ్కి, అంటే లిక్విడ్ సబ్స్టెన్సెస్కి మాత్రమే దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అది కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. అది పెట్రోలియం అవ్వచ్చు, లేకపోతే వాటర్ అవ్వచ్చు, ఏదైనా గ్యాస్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఖచ్చితంగా ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ నుంచే ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మెరిట్స్. సో ఖచ్చితంగా ఈ పైప్ లైన్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ అవి గ్యాషియస్ లిక్విడ్ అండ్ గ్యాషియస్ స్టేజెస్లో మనకి ఆ లిక్విడ్ని కానీ గ్యాషియస్ సబ్స్టెన్సెస్ని కానీ మనం ట్రాన్స్ఫర్ చేయాలి హౌస్ టు హౌస్ అంటే కంపల్సరీ ఈ పైప్ లైన్ సిస్టమ్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే పెద్ద పెద్ద కంపెనీస్లో లిక్విడ్స్ నుంచి క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలియం కానీ డీజిల్స్ కానీ ఇవన్నీ తీయడానికి కూడా అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇవన్నిటిని అంటే ఈ పైప్ లైన్ సిస్టమ్ని యూజ్ చేసే ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ తయారు చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో స్టార్టింగ్ స్టేజ్లో దీనికి హెవీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఎట్ ద స్టార్ట్ స్టేజ్ అంటే వన్స్ మనం ఎప్పుడైతే స్టార్టింగ్ చేస్తామో అలాంటి టైంలో దీనికి హెవీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకర్ అవుతుంది. అండ్ అలాగే ఎనిమీ అటాక్స్ ఎవరైనా వచ్చేసి దాన్ని స్పాయిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే అనుకోకుండా ఎవరో ఒకరు దాని ప్రాబ్లం అంటే వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చేసి మనకు తెలియకుండా వాటికి హోల్స్ పెట్టేయడం, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అనేది క్రియేట్ చేయడం, ఇలాంటి అన్నీ కూడా ఈ పైప్ లైన్ సిస్టంలో బాగా హెవీగా మనం చూడొచ్చు అనమాట. ఈ పైప్ లైన్ సిస్టమ్స్లో మ్యాక్సిమం
ఎనిమీ అటాక్స్ నుంచే హెవీగా ప్రాబ్లమ్స్ అనేవి ఇంకర్ అవుతూ ఉంటాయి. వాటి వల్లే మనం చాలా చాలా హెవియెస్ట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాము అండ్ హెవియెస్ట్ ప్రాబ్లమ్ని కూడా అదే క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే కొన్నిసార్లు మనం పైప్ లైన్ లీకేజ్ అని, పైప్ లైన్ డిస్ట్రక్షన్ అని ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. అంటే పైప్ లైన్ లీక్ అవుతున్నాయి. సో రీసెంట్గా మనం వైజాగ్ సిచ్యువేషన్ చూడొచ్చు. పైప్ గ్యాస్ లీక్ అయిపోయి మొత్తం గ్యాసేజ్ అన్నోన్ గ్యాస్ అనేది బయటకు వచ్చేసి చాలామంది పీపుల్ సఫర్ అయిపోయారు. సో అలాంటివన్నీ కూడా ఏంటి అంటే మనకి తెలియకుండా జరిగే ప్రాబ్లమ్స్. అంటే ఈ గ్యాషెస్ అనేవి ఏంటి, ఈ లిక్విడ్స్ అనేవి ఎక్కువగా యూటిలైజ్ చేయడం, ఆ కంపెనీస్ అలా ఎక్కువ శాతం అలా పెట్టేయడం వల్ల కొన్నిసార్లు ఈ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని అంటే మ్యాన్ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కూడా కొన్ని మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వడం, సిస్టమ్ ఫెయిల్యూర్స్ అనేవి జరగడం వల్ల ఈ పైప్ లైన్స్ అనేవి డిస్ట్రక్షన్లోకి అండ్ పైప్ లైన్స్ వల్ల లాస్ అనేది జరగడం కూడా జరుగుతుంది. సో ఇలాగా అంటే హెవీ స్టోరేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా పైప్ లైన్స్కి మనకి ప్రాబ్లం అవుతుంది. అండ్ అలాగే గ్యాస్ లీకేజ్ ప్రాబ్లమ్కి కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గ్యాస్ లీకేజ్ కూడా జరిగింది. ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయినప్పుడు చాలామంది చనిపోవడం ఇదంతా కూడా మనం చూడొచ్చు. అంటే మనకి పైప్ లైన్స్ ద్వారా వచ్చిన నష్టాల గురించి చెప్పాలి అంటే అవి. సో లాభాలు అంటే మనకి ఇంటికి అలాంటివన్నీ కూడా మనకి బెస్ట్ బెనిఫిట్స్ అనమాట. గ్యాస్ అవన్నీ పెట్రోలియంస్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఫాస్టెస్ట్గా అంటే మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం భయపడడానికి లేకుండా ఫాస్టెస్ట్గా అవి మన ఇళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఈ పైప్ లైన్స్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. సో ఎలా అయితే మెరిట్స్ ఉంటాయో ప్రతిదానికి కూడా డిమెరిట్స్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ద పైప్ లైన్స్. సో దీంతో మనం డిఫరెంట్ మోడ్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్లో యూటిలైజ్ చేసే డిఫరెంట్ మోడ్స్ అన్నీ కూడా మనం చూసాం. సో దాంట్లో రైల్వేస్, రోడ్వేస్, వాటర్వేస్ అండ్ అలాగే ఎయిర్వేస్ అండ్ పైప్ లైన్స్ ఈ మోడ్స్ అన్నీ కూడా మనం చూడడం జరిగింది. అండ్ వీటన్నిటికి అంటే ఈ ప్రతి ఒక్క వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఈ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా మనం యూటిలైజ్ చేయడానికి, ఈ మోడ్స్ అన్నిటినీ స్టోర్ చేయడానికి కానీ, ఈ మోడ్స్ అన్నిటినీ జాగ్రత్తగా కాపాడడానికి కానీ, ఆ గూడ్స్ అన్నిటినీ స్టోర్ చేయడానికి కానీ మనకి మెయిన్గా కావాల్సింది వేర్ హౌస్ అనేది లేకుండా మనం గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయలేము. అంటే ఒకవేళ ఆ గూడ్స్ ఏమన్నా స్టోర్ అంటే రావడం లేట్ అయినా, లేకపోతే స్టోరేజ్ తీసుకొని వెళ్ళడం లేట్ అయినా, లేకపోతే ఆ గూడ్స్ని మన దగ్గర దాచిపెట్టాల్సిన పరిస్థితి అంటే కొంతసేపు ఉండాల్సి వచ్చినా, సో అంటే అవి ముందు లోడింగ్కి వెళ్ళడానికి ముందు అవి ఎక్కడికి చేరతాయి అంటే వేర్ హౌస్లోకి, గోడౌన్స్ మనం చూస్తాం. వేర్ హౌసెస్ అంటారు, గోడౌన్స్ అంటారు. వాటిల్లోకి ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ అంటే లార్జ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా, లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేసే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ వేర్ హౌసెస్ అనేవి మెయింటైన్ చేస్తాయి. అండ్ అలాగే ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఉండే ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, ట్రాన్స్పోర్టేషన్ మోడ్స్ అన్నీ కూడా గూడ్స్ని హ్యాండిల్ చేయడానికి, గూడ్స్ని సేఫ్గా ఉంచడానికి వాళ్ళు సైంటిఫిక్ మెథడాలజీలో వేర్ హౌసెస్ని కూల్ వేర్ హౌసెస్ అని అంటే ఎప్పుడు కోల్డ్ స్టోరేజెస్ అంటారు కదా, కోల్డ్ స్టోరేజెస్ కూడా పెట్టేసి కన్వీనియంట్గా అంటే పర్టికులర్ పర్సన్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళందరికీ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ కూడా ఈ వేర్ హౌసెస్ అనేవి సపోర్టివ్గా ఉంటాయి. అంటే ఇండస్ట్రీస్ అందరూ కూడా ఈ వేర్ హౌసెస్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళందరి గూడ్స్ని ప్రాపర్ వేలో జాగ్రత్తగా కాపాడడానికి ఈ వేర్ హౌస్ సిస్టమ్స్ అనేవి, ఈ వేర్ హౌసెస్ అనేవి యూటిలైజ్ చేస్తూ, ఈ వేర్ హౌసెస్ అనేవి సేఫ్ గార్డ్ చేస్తూ, మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ కూడా సేఫ్ గార్డ్ చేసుకుంటూ అండ్ అలాగే తక్కువ ఖర్చుతో ఈ వేర్ హౌసెస్ అనేవి రన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వేర్ హౌసెస్లో సిగ్నిఫికెన్స్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్, వేర్ హౌసెస్ ఎందుకు అవసరం అంటే ఇక్కడ ప్రతిసారి అంటే కమోడిటీస్ ఏవైతే ఉంటాయో అంటే ఎవరైతే ప్రొడ్యూసర్స్ వస్తువుల్ని తయారు చేస్తారో వాళ్ళు అన్ని ప్రొడక్ట్స్ని ఎప్పుడు పడితే అప్పుడు తయారు చేయలేం. సో కొన్ని సీజనల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఆ సీజనల్ ప్రొడక్ట్స్ని కూడా విత్ ఇన్ ద టైం మాత్రమే మనం తయారు చేయగలం. ఆ సీజన్ వచ్చినప్పుడు వాటికి డిమాండ్ ఉంటుంది. సో డిమాండ్ ఉన్న టైంలోనే మనం వాటిని తయారు చేస్తాము, మిగతా టైంలో కూర్చుంటాము అంటే కుదరదు. సో ముందుగానే వాటి ప్రొడక్షన్ అనేది చేసేయాలి. సో ఈ గూడ్స్ని ముందుగానే ప్రొడక్షన్ చేయాలి కాబట్టి వాటిని ఖచ్చితంగా గోడౌన్స్లో స్టోర్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే మనం వాటిని ట్రాన్స్పోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ని అండ్ బల్కీ సప్లై అంటే ఎక్కువ గూడ్స్ మనకి కావాలి, ఎక్కువ శాతంలో గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో దీనికి పెద్దగా ప్రాబ్లం లేదు. సో మనం
ఏదైనా ప్రొడక్ట్ని సీజనల్ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అలాంటి సీజనల్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా జాగ్రత్తగా మనం లార్జ్ స్కేల్ అంటే ప్రొడక్షన్ మొత్తం ఒకసారి చేసుకొని సేఫ్ చేసుకుంటే మనకి ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే కావాలి అంటారో సో ప్రొడక్షన్ బాగా డిమాండ్ ఉంది, సో మన ప్రొడక్షన్ చేసేసి పెట్టేసుకోలేము అనుకున్నా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అన్నా కానీ ఈ బల్కీ సప్లైని మనం వేర్ హౌసెస్లో దాచిపెట్టుకొని వాళ్ళకి కావాల్సినప్పుడు ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో అప్పుడు మనం వాళ్ళకి పంపించేసి తర్వాత మళ్ళీ రీమ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. అండ్ అలాగే గూడ్స్ని తొందరగా సప్లై చేయడానికి అంటే వేర్ హౌసెస్ అనేవి ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే గూడ్స్ని తొందరగా సప్లై చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి, గూడ్స్ని స్టోరేజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు తొందరగా ఆ వస్తువులు అనేవి పంపించడం అనేది జరుగుతుంది. అలాగా కంపెనీస్ అనేవి క్విక్ సప్లై అంటే విత్ ఇన్ ద టైం మనం ఆర్డర్ చేసిన 2 days లోపు గూడ్స్ని పంపించాలి అంటే వాళ్ళు గూడ్స్ని అప్పటికప్పుడు తయారు చేస్తే ఇప్పుడు ఆర్డర్ వచ్చింది 1000 ప్రొడక్ట్స్ మాకు కావాలి, 1000 tons ఆఫ్ ప్రొడక్ట్స్ కావాలి అన్నారు. సో వీళ్ళకి వేర్ హౌస్ లేదు, వీళ్ళు ఎలాంటి వేర్ హౌస్ని ఎస్టిమేట్ చేయలేదు. సో ఇప్పటికిప్పుడు తయారు చేసి ఆ ప్రొడక్ట్ని పంపించగలరా? పంపించలేరు. సో అందుకనే కంపల్సరీ వేర్ హౌస్ అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కళ్ళు కూడా వేర్ హౌసెస్ని యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళ ప్రొడక్ట్స్ని అంటే వాళ్ళకున్న ప్రొడక్ట్స్ని కంపల్సరీగా వాళ్ళు కంపెనీస్ అనేవాళ్ళు క్విక్గా సప్లై చేయడానికి వేర్ హౌసెస్ అనేవి తయారు చేయించుకుంటారు. లేదు అంటే వేరే వేర్ హౌసెస్లో వీళ్ళ గూడ్స్ని కొంత రెంట్ అనేది కట్టి పెట్టుకోవడం కూడా జరుగుతుంది. అండ్ అలాగే ప్రొడక్షన్ అండ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఫర్ కంటిన్యూస్ ప్రొడక్షన్ అంటే ఎప్పుడూ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది, గూడ్స్ బయటకెళ్ళే వెళ్తూనే ఉంటాయి అండ్ స్టోరేజ్లో ఉంటూనే ఉంటాయి. అలాగా ఎప్పటికప్పుడు ఒక గూడ్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తూనే ఉంటారు కాబట్టి అంటే ఒక ప్లేస్ నుంచి ఆ ప్రొడక్ట్ ఎవరికైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి ప్రొడక్ట్ వెళ్తూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆగకూడదు. అండ్ అలాగే ప్రొడక్షన్ అనేది ఎక్కడా కూడా ఆగకుండా ఎప్పటికప్పుడు గూడ్స్ని కూడా మూవ్మెంట్ చేయాలి అంటే కంపల్సరీ దే హ్యావ్ టు మెయింటైన్ ద వేర్ హౌస్. అండ్ అలాగే ప్రైస్ స్టెబిలైజేషన్ అండ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఇక్కడ మనం గూడ్స్ని మెయింటైన్ చేయలేదు, సో ప్రైస్ని స్టేబుల్గా ఉంచాలి. సో మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయిందని చెప్పేసి ప్రైస్ని ఇంక్రీజ్ చేసేయడం లేకపోతే ప్రైస్ని తగ్గించేసేయడం ఇలాంటివి చేయకూడదు. సో మనకి లాస్ వస్తుంది అన్నా కానీ మన కాస్ట్ అనేది మనకి వచ్చేలాగా ప్రైస్ని స్టేబుల్గా పెట్టుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అంటే తక్కువ కాస్ట్లో ప్రొడక్ట్స్ తయారై ఉంటాయి కాబట్టి మనకి ఏదన్నా లాస్ వస్తుంది, సో మనం ఏదైనా ఆఫర్ ఇవ్వాలి. సో మన ఆటోమేటిక్ సబ్స్టిట్యూట్ ఎవరైనా ఉన్నారు, ఆ ఆటోమేటిక్ సబ్స్టిట్యూట్ ఏం చేశారు అంటే వాళ్ళు ప్రైస్ తగ్గించేశారు. సో మన డిమాండ్ని మనం అలానే ఉంచుకోవాలి లేకపోతే పెంచుకోవాలి, అదే మెయింటైన్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రైస్ని స్టేబుల్గా ఉంచుకోవాలి, లేకపోతే ప్రైస్లో చేంజెస్ అనేది చూపించాలి. అంటే కస్టమర్కి ప్రైస్లో చేంజ్ చూపించాలి బట్ మనం నష్టపోకూడదు. అంటే అలాంటి టైంలో మనకి ఉపయోగపడేది ఏంటి అంటే ఈ వేర్ హౌసెస్లో తక్కువ కాస్ట్లో తయారైన ప్రొడక్షన్ అంటే మనం ఆల్రెడీ కాస్ట్ పెట్టేసి ప్రొడక్షన్ చేసుంటాం కాబట్టి అది తక్కువ అంటే ఇప్పుడున్న ప్రైజెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ప్రైజెస్ అన్నీ పెరిగిపోయినాయి. సో రా మెటీరియల్ ప్రైజెస్ అవన్నీ పెరిగిపోయినాయి. సో అవన్నీ పెరిగిపోయినాయి కాబట్టి మనం ప్రైస్ పెంచేసేద్దాము అని మనం డిసైడ్ అయ్యాం. బట్ మన సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రైస్ తగ్గించారు. ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు మనం ప్రైస్ తగ్గించాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ వేర్ హౌస్లో ఉన్న ప్రొడక్ట్స్ మనల్ని సేఫ్గా ఉంచుతాయి. సో మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మన ప్రొడక్ట్స్ సేఫ్గా ఉండడానికి మనం ప్రైస్ చేంజ్ చేసినా కానీ మనకి రావాల్సిన కాస్ట్ అనేది మనకి ఇంకర్ అవ్వడానికి ఈ వేర్ హౌస్ అనేది ఎక్కువగా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ అలాగే బల్క్ బ్రేకింగ్ అంటే ఇక్కడ మనం బల్క్లో క్వాంటిటీస్ చేసేయడము అలా దాపెట్టేయడం ఇలాంటి అంటే స్టోరేజ్లో పెట్టేసుకోవడము అవన్నిటిని అలానే స్టోరేజ్లో అలా పెట్టేసుకోవడం అనేది లేకుండా ఆ గూడ్స్ అంటే స్టోరేజ్లో ఎంత కెపాసిటీ ఆఫ్ గూడ్స్ మన దగ్గర స్టోర్లో ఉన్నాయి, మనం ఎంత ప్రొడక్షన్ చేస్తున్నామో మనకి ఎంత డిమాండ్ ఉంది అంటే మనం ఎంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి తగ్గట్టు మనం సప్లై చేయాలి అండ్ ప్రొడక్షన్ కూడా చేసుకోవాలి. సో దానికి తగ్గట్టు మనం బల్క్ క్వాంటిటీస్లో గూడ్స్ని చేసేసుకొని వేర్ హౌస్ ఉంది కదా అని వేర్ హౌస్లో పెట్టుకోవడానికి వీల్లేదు. మనకి డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని మాత్రమే మనం గూడ్స్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం అనేది జరగాలి. అలా మాత్రమే మనం గూడ్స్ అంటే వేర్ హౌసెస్ అనేవి మెయింటైన్ చేస్తున్నాము అంటే
కంపల్సరీ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్, అంటే కంపల్సరీ వేర్ హౌసెస్ ఉన్నాయి అంటే వీటన్నిటిని మనం ఇంపార్టెన్స్, అంటే ఆ వేర్ హౌస్ అనేది ఉంది అంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వేర్ హౌస్ని మనం మెయింటైన్ చేసుకుంటాం. అండ్ వేర్ హౌసెస్లో మనం గూడ్స్ పెట్టడం కానీ మెయింటైన్ చేయడం కానీ అదంతా కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే ఒక గూడ్కి వేర్ హౌస్ అనేది, ఒక ఇండస్ట్రీకి వేర్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ వేర్ హౌసెస్. వేర్ హౌసెస్ టైప్స్. సో వేర్ హౌసెస్ అనేవి మనం చూస్తున్నాం కదా, ప్రైవేట్ వేర్ హౌస్, పబ్లిక్ వేర్ హౌస్, బాండెడ్ వేర్ హౌస్, గవర్నమెంట్ వేర్ హౌస్, కోఆపరేటివ్ వేర్ హౌస్, ఈ రకాలుగా డివైడ్ చేశారు. సో అయితే ప్రైవేట్ వేర్ హౌసెస్ అంటే దీంట్లో ఎలాంటి ప్రైవేటైజ్డ్ పీపుల్, అంటే ఎవరైనా కానీ వాళ్ళ గూడ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ వేర్ హౌస్లో కాస్ట్ కూడా చాలా హెవీగా, అంటే మిగతా వేర్ హౌసెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కాస్ట్ కూడా అవర్స్కి టైం అనేది అవర్స్కి ఇంతని, లేకపోతే డేకి ఇంతని, లేకపోతే ఇలా డివైడ్ చేయడం జరుగుతుంది. మంత్కి ఇంతని ప్రైవేట్ వేర్ హౌసెస్ అనేవి వాళ్ళకంటూ వాళ్ళు ఫిక్స్డ్ అమౌంట్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ ప్రైవేట్ వేర్ హౌసెస్ కూడా ఆర్గనైజ్డ్ బై ద ప్రైవేట్ పీపుల్ విత్ ఆథరైజేషన్, గవర్నమెంట్ ఆథరైజేషన్తో ఇవి రన్ చేస్తూ ఉంటారు. బట్ దీని కాస్ట్ అనేది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా హెవీగా ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు ఇచ్చే టైం స్పేస్ దాటిన తర్వాత వాళ్ళ ఆ ప్రైవేట్ వేర్ హౌసెస్కి డబల్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మనం ఒక 3 డేస్కి బుక్ చేసుకున్నాం, ఆ 3 డేస్కి మా ప్రోడక్ట్ మీ స్టోరేజ్లో ఉంటుంది అని చెప్పాం. 3rd డే అయిపోయిన నెక్స్ట్ 1 అవర్ నుంచి డబల్ ద రేట్ ఆఫ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో అంటే ఇక్కడ వాళ్ళు రెంట్ అనేది చాలా హెవీగా ఇంకర్ చేయడం జరుగుతుంది ప్రైవేట్ వేర్ హౌసెస్. సో అండ్ పబ్లిక్ వేర్ హౌస్ అనేది ఇక్కడ ఓన్లీ సమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, అంటే కొంచెం మంది పీపుల్ని మాత్రమే మనం చూసుకుంటాం. అండ్ ఇక్కడ పబ్లిక్ వేర్ హౌస్లో ఏంటి అంటే ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ పబ్లిక్ వేర్ హౌస్లో చాలామంది వాళ్ళకి నచ్చినట్టు, అంటే ఇక్కడ పబ్లిక్ వేర్ హౌసెస్లో ఎలా కావాలి అంటే అలాగా గూడ్స్ని పెట్టుకోవచ్చు. బట్ పబ్లిక్ వేర్ హౌసెస్లో కూడా కంపల్సరీ పర్మిషన్స్, రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. సో అండ్ అలాగే కంపల్సరీ మనం పబ్లిక్ వేర్ హౌస్లో గూడ్స్ పెడుతున్నాము అంటే సేఫ్గాను ఉంటాయి. అండ్ ఈ తక్కువ అమౌంట్స్తో, అంటే కంపేర్ టు ప్రైవేట్ హౌసెస్ దీంట్లో కొంత అమౌంట్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే అవి కూడా గవర్నమెంట్ ఆథరైజేషన్తోనే రన్ అవుతాయి. అండ్ ఇవి కూడా కొంచెం హాఫ్ ఆఫ్ ద పార్ట్ పబ్లిక్ సేఫ్టీతోనే రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే గవర్నమెంట్లో సగానికి సగం భాగం అనేది దీనికి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ బాండెడ్ వేర్ హౌస్ అనగానే ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఏదైనా ఒక గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అవి ఆ స్టాక్ అంటే అక్కడ లోడేర్లో, అంటే అక్కడ గోడౌన్స్లో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే మనం ఏమైతే ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ ఈ బాండెడ్ వేర్ హౌసెస్లో స్టోర్ అయి ఉంటాయి. అలా స్టోర్ అయి ఉన్న ఈ బాండెడ్ వేర్ హౌసెస్లో ఉన్న గూడ్స్ని ఖచ్చితంగా మనం కస్టమ్స్ డ్యూటీ అనేది, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసిన తర్వాత మాత్రమే ఆ గూడ్స్ అనేవి ఎవరైతే ఇంపోర్ట్ చేయించుకున్నారో, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే కంపల్సరీ పేమెంట్ అనేది జరగాలి. అంటే ఈ బాండెడ్ వేర్ హౌసెస్లో ఏ గూడ్స్ అయితే మనం పెడతామో అవి కంపల్సరీగా ఏమవ్వాలి అంటే అవి మనం తీసుకోవాలి, అంటే మనం డెలివరీ చేసుకోవాలి, మనం తీసుకొని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డ్యూటీ అనేది పే చేయాలి. ఆ డ్యూటీ పే చేయకుండా మనం బాండెడ్ వేర్ హౌసెస్లో నుంచి గూడ్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో కంపల్సరీ, అంటే బాండెడ్ వేర్ హౌసెస్లో అన్ని టైప్ ఆఫ్ గూడ్స్, అంటే మనం ఏవైనా, అంటే అది ఎయిర్వేస్లో అవ్వచ్చు, వాటర్ వేస్లో అవ్వచ్చు, ఏ వేస్లో అయినా గూడ్స్ అనేవి తెచ్చుకున్నప్పుడు వాటికి మనం డ్యూటీ పే చేసిన తర్వాత తీసుకునే దాన్నే బాండెడ్, అంటే ఆ డ్యూటీ లెవీ చేసిన తర్వాత, అంటే డ్యూటీ అనేది పే చేసిన తర్వాత మనకి గూడ్స్ అనేవి ఇస్తారు. సో అలాంటి వేర్ హౌస్ ఏంటి అంటే బాండెడ్ వేర్ హౌస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గవర్నమెంట్ వేర్ హౌస్. ఈ గవర్నమెంట్ వేర్ హౌసెస్ అన్నీ కూడా గవర్నమెంట్ చేతే రన్ చేయబడతాయి. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన గూడ్స్ అండ్ గవర్నమెంట్ ఆథరైజేషన్లో గవర్నమెంట్ ఏవైతే పర్మిషన్స్ తీసుకున్నాయో, గవర్నమెంట్ ఏవైతే గూడ్స్ని మెయింటైన్ చేయాలో ఆ గూడ్స్ని మాత్రమే ఈ గవర్నమెంట్ వేర్ హౌసెస్ అనేవి రన్ చేస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ గవర్నమెంట్ వేర్ హౌసెస్లో మ్యాక్సిమం, అంటే గవర్నమెంట్కి సంబంధించిన రేషన్ షాప్స్ గూడ్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి అంటే ఈ గవర్నమెంట్ వేర్ హౌసెస్లోనే
స్టోర్ అయ్యి ఉంటాయి. అండ్ ఇక్కడ రేట్స్ ఆఫ్ వేర్ హౌసెస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అంటే గవర్నమెంటే పెడుతుంది కాబట్టి పెద్ద అమౌంట్ అనేది ఇక్కడ చేయడం అనేది జరగదు. అండ్ దీంట్లో మ్యాక్సిమం కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ వేర్ హౌస్ని బాగా హెవీగా రన్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఈ గవర్నమెంట్ వేర్ హౌసెస్ అనేవి రన్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. అలా గవర్నమెంట్ వేర్ హౌసెస్లో మనం ఏ గూడ్స్ని పెట్టినా కానీ గవర్నమెంట్ ఆథరైజేషన్తో మ్యాక్సిమం గవర్నమెంట్ గూడ్స్ని, అండ్ ఇంకా చెప్పాలి అంటే గవర్నమెంట్ వేర్ హౌస్లో పెడుతున్నాం కాబట్టి మనకి కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ వేర్ హౌస్కి ఎంతైతే ఛార్జెస్ ఇస్తుందో ఆ ఛార్జెస్ని మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఆ వేర్ హౌసెస్కి కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. అండ్ టైం టు టైం, అంటే ఏ వేర్ హౌస్లో అయినా కానీ మనం ఇక్కడ డిస్కస్ చేసిన ఏ వేర్ హౌస్లో అయినా విత్ ఇన్ టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గవర్నమెంట్ వేర్ హౌసెస్లో కూడా టైం పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్. టైం టు టైం మనం ఆ గూడ్స్ని తీసుకొని వెళ్ళిపోవాల్సిందే తప్ప టైం దాటింది అంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక్కోసారి గవర్నమెంట్ వేర్ హౌస్లో టైం దాటితే మన గూడ్ మనకి అవైలబిలిటీలో కూడా ఉండే ఛాన్స్ ఉండదు. అండ్ కోఆపరేటివ్ వేర్ హౌసెస్, ఈ కోఆపరేటివ్ వేర్ హౌసెస్ వచ్చేసరికి ఫార్మర్స్ కానీ స్మాల్ ఎంటర్ప్రీనియర్స్కి కానీ అలాంటి వాళ్ళకి వాళ్ళ గూడ్స్ని సేఫ్టీగా మంచి ప్లేస్లో, అంటే సేఫెస్ట్ ప్లేస్లో వాళ్ళ గూడ్స్ని పెట్టుకోవడానికి ఈ కోఆపరేటివ్ వేర్ హౌసెస్ అనేవి ఉంటాయి. సో ఈ కోఆపరేటివ్ వేర్ హౌసెస్లో ఫార్మర్స్ కానీ వాళ్ళు ఎవరైనా, అంటే ఫార్మర్స్ కానీ స్మాల్ ఎంటర్ప్రీనర్స్ కానీ వీళ్ళు స్పెషల్గా గోడౌన్స్ మెయింటైన్ చేయలేరు. సో వాళ్ళకి స్పెషల్గా గోడౌన్స్ మెయింటైన్ చేసే అంత అంటే వాళ్ళకి అంత ఇన్కమ్ అనేది ఉండదు. సో అందుకని ఏం చేస్తారు అంటే కోఆపరేటివ్ వేర్ హౌసెస్ని అప్రోచ్ అవుతారు. ఈ కోఆపరేటివ్ వేర్ హౌసెస్ కూడా ఒక సొసైటీస్ లాంటివే. సో వీళ్ళు కూడా చాలా లెస్ కాస్ట్, అంటే గవర్నమెంట్ వేర్ హౌసెస్ లాగే తక్కువ కాస్ట్తో వాళ్ళ గూడ్స్ అన్నిటినీ సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ప్లేస్లో పెడతారు. అండ్ వాళ్ళకి కావాల్సిన టైంలో, అంటే ఎప్పుడైతే అవసరం ఉంటుందో, అంటే